వెల్కమ్ టు ఏఆర్ లాజిక్స్. మనం ఈరోజు టెట్కు సంబంధించిన పేపర్ 1 టెట్ సిలబస్ను డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా మనం ఎస్సీ రిజర్వ్డ్ అయితేనేమో 60 క్వాలిఫై మార్క్స్, బీసీ రిజర్వ్డ్ అయితేనేమో 75 మార్క్స్, ఓసీ ఓపెన్ కేటగిరీ అయితేనేమో 90 మార్క్స్ అనే విషయం అందరికి తెలిసిన విషయమే. ఎవరైతే టెట్కు అప్లికేషన్ చేసినారో వాళ్ళకు పేపర్ 1 ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకు ఒకసారి మ్యాథ్స్ను ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం చేస్తాను. చాలామంది నాకు పీడిఎఫ్ ఒకవేళ తెలుగులో ఉంటే పెట్టండి అని చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఒకసారి మనం తెలుగుతో పాటు ఇంగ్లీషు విత్ టెక్స్ట్ బుక్స్ను కూడా రీడింగ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ కంటెంట్ అని ఇచ్చిండు ఇక్కడ. ఇది ఓన్లీ టిఎస్ టెట్ 2024 ఓన్లీ పేపర్ 1 ఈ విషయాన్ని గమనించండి. ఫస్ట్ నంబర్ సిస్టమ్ అని ఇచ్చిండు ఇక్కడ. ఫస్ట్ చాప్టర్ నేమ్ ఏంటి? నంబర్ సిస్టమ్. తెలుగులో దీన్ని సాంఖ్యక శాస్త్రము అంటాం, లేదంటే సంఖ్యా వ్యవస్థ అంటాం. తెలుగులో దీన్ని సంఖ్యా వ్యవస్థ అంటాం, లేదంటే ఇంకేమంటాం. మొత్తం మీద నంబర్ సిస్టమ్, నంబర్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది మనకు. న్యాచురల్ నంబర్స్ అంటే సహజ సంఖ్యలు. హోల్ నంబర్స్ అంటే పూర్ణాంకాలు. ఇంటీజర్స్ పూర్ణ సంఖ్యలు. రేషనల్ నంబర్స్ అకరణీయ సంఖ్యలు. దేర్ ఫండమెంటల్ ఆపరేషన్స్ ప్రాథమిక పరిక్రియలు అంటాం. ఎడిషన్ ఇచ్చిండు అంటే సంకలనం, సబ్ట్రాక్షన్ వ్యవకలనం, మల్టిప్లికేషన్ గుణకారం, డివిజన్ భాగహారం. తర్వాత ఈ ఫండమెంటల్స్ అన్ని మనం చూసుకోవాలి. తర్వాత ప్రైమ్ నంబర్స్ ఇచ్చిండు. తర్వాత కాంపోజిట్ నంబర్స్ ఇచ్చిండు. ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యల గురించి డిస్కషన్ చేయాలి. తర్వాత కోప్రైమ్స్ ఇచ్చిండు. సహప్రధాన సంఖ్యలు అంటాం, లేదంటే సాపేక్ష ప్రధాన సంఖ్యలు అని కూడా చెప్పొచ్చు. ట్విన్ ప్రైమ్స్ అని ఇచ్చిండు. ట్విన్ అంటే కవలలు కాబట్టి కవల ప్రధాన సంఖ్యలు అని అంటాం. తర్వాత ఏమిచ్చిండు? రిలేషన్షిప్ బిట్వీన్ ఎల్సిఎం అండ్ జిసిడి అని ఇచ్చిండు. కాసాగు కానీ గాసాబా కానీ ఆ రెండింటికి ఉన్న రిలేషన్ ఏంటి, వాటిపైన ప్రాబ్లమ్స్ అంతా చూసుకోవాలి. ఇండియన్ కరెన్సీ ఇచ్చిండు. తర్వాత మన ఇండియన్ కరెన్సీ ఏ విధంగా ఉందో దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ చూసుకోవాలి. రిప్రజెంటేషన్ ఆఫ్ న్యాచురల్స్, హోల్, ఇంటీజర్స్, రేషనల్ నంబర్స్ ఆన్ ఏ నంబర్ లైన్. ఒక సంఖ్యా వ్యవస్థ పైన సహజ సంఖ్యలు కానీ, పూర్ణాంకాలు కానీ, పూర్ణ సంఖ్యలు కానీ, అకర్ణీయ సంఖ్యలను కానీ ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం అనే విషయాన్ని ఇక్కడ నేర్చుకోవాలి. టర్మినేటింగ్ అంటే అంతమయ్యే దశాంశాలు. నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ అంతం కాని దశాంశాలు. నాన్ టర్మినేటింగ్ బట్ రికరింగ్ డెసిమల్స్ అంతం కాని పునరావృతమయ్యే దశాంశాల గురించి నేర్చుకోవాలి. తర్వాత స్క్వేర్స్ అన్నాడు. స్క్వేర్స్ అంటే ఏంటి? వర్గం. స్క్వేర్ రూట్స్ వర్గమూలాలు. క్యూబ్ అంటే ఘనము. క్యూబ్ రూట్స్ ఘనమూలాలు. వీటన్నిటిపైన ఈ నంబర్స్ గురించి మనం నేర్చుకోవాలి. తర్వాత పైథాగోరియన్ ట్రిప్లెట్స్, పైథాగోరియన్ త్రికాలు అంటాం తెలుగులో, ఆ విషయాన్ని కూడా నేర్చుకోవాలి. అప్లికేషన్ ఆన్ నంబర్ సిస్టమ్, ఈ నంబర్ సిస్టమ్కి సంబంధించిన అప్లికేషన్స్ కూడా నేర్చుకోవాలి. ఇది ఫస్ట్ చాప్టర్, సంఖ్యా వ్యవస్థ అంటాం తెలుగులో. ఇప్పుడు కమింగ్ టు ద సెకండ్ చాప్టర్కి వద్దాం. సెకండ్ చాప్టర్ గురించి డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫ్రాక్షన్స్ ఇచ్చిండు. ఫ్రాక్షన్స్ అంటే భిన్నాల్లో ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి. భిన్నాలకు సంబంధించిన కాన్సెప్ట్. ప్రాపర్ ఫ్రాక్షన్ అన్నాడు అంటే క్రమ భిన్నాలు. ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అపక్రమ భిన్నాలు. మిక్స్డ్ ఫ్రాక్షన్స్ మిశ్రమ భిన్నాలు. డెసిమల్ ఫ్రాక్షన్స్ దశాంశ భిన్నాలు. కంపారిజన్ ఒకదానికొకటి లింక్ పెట్టాలి.
ప్రాపర్కు క్రమ భిన్నాలకు అపక్రమ భిన్నాలకు, లేకపోతే అపక్రమ భిన్నాలకు మిక్స్డ్ భిన్నాలకు, దశాంశాలకు ఒకదానికి ఒకటి లింక్ పెట్టి కంపారిజన్ అంతా చూసుకోవాలి. తర్వాత ఫండమెంటల్ ఆపరేషన్స్, ప్రాథమిక ప్రక్రియలు అంటాం. ఇక్కడ అన్ఫ్రాక్షన్స్, ఈ భిన్నాల పైన కూడా మనం ఈ ప్రాథమిక ప్రక్రియలను ఉపయోగించాలి. అందులో దేనిపైన అడిషన్ ఇచ్చిండు, సబ్ట్రాక్షన్ ఇచ్చిండు, మల్టిప్లికేషన్ ఇచ్చిండు, డివిజన్ ఇచ్చిండు. ఈ 4 ఆపరేషన్స్ చూసుకోవాలి. రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇన్ పిక్టోరియల్ ఫామ్ ఆన్ ఏ నంబర్ లైన్, ఒక సంఖ్యా వ్యవస్థ పైన ఈ భిన్నాలకు సంబంధించిన డయాగ్రామ్స్ కానీ పటాలు కానీ ఏ విధంగా నిర్మిస్తామో కూడా నేర్చుకోవాలి. రెసిప్రోకల్ ఆఫ్ ఫ్రాక్షన్స్, అంటే ఏదన్నా ఒక భిన్నానికి రెసిప్రోకల్ని ఏ విధంగా తీసుకుంటాం. సపోజ్ ఎక్స్ ఉంది, ఎక్స్కి రెసిప్రోకల్ ఏమని రాస్తాం? ఎక్స్ ఉంది, సపోజ్ ఎక్స్ ఉంది, ఎక్స్కి రెసిప్రోకల్ ఏంటి? 1/x అంటాం. అంటే ఒకవేళ 2 ఉందనుకో, 2కి రెసిప్రోకల్ 1/2, 1/2కు రెసిప్రోకల్ 2. ఈ రెసిప్రోకల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ దాని గురించి మనం నేర్చుకునే ప్రయత్నం చేయాలి. యూజెస్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇన్ డైలీ లైఫ్, ఈ భిన్నాలను మన నిత్య జీవితంలో ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం, ఏ విధంగా ఉపయోగిస్తాం, వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అవన్నీ మనం నేర్చుకునే ప్రయత్నం చేయాలి. కమింగ్ టు ద థర్డ్ చాప్టర్, ఈ థర్డ్ చాప్టర్ మొత్తం నిష్పత్తి, అనుపాతం వీటికి సంబంధించిన. ఆర్థమెటిక్ అంటే వ్యాపార గణితం అంటాం. యూనిటరీ మెథడ్ అంటే ఒక ఏకవస్తు మార్గము అని దాన్ని అంటాం. తర్వాత పర్సెంటేజ్ కానీ అందరికి తెలిసిందే, శాతాలు అంటాం. ప్రాఫిట్ అండ్ లాస్, లాభాలు కానీ నష్టాలు కానీ, రేషియో నిష్పత్తులు కానీ, ప్రొపోర్షన్ అంటే అనుపాతాలు కానీ, డైరెక్ట్ ప్రొపోర్షన్, విలోమ అనుపాతం, అనులోమ అనుపాతం, ఇవన్నీ, డిస్కౌంట్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ వర్క్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ట్యాక్స్, వ్యాట్, వీటికి సంబంధించినంత మనం అర్థమెటిక్ మొత్తం చూసుకోవాలి. ఇంకా 4th చాప్టర్ గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. జామెట్రీ అంటాం. జామెట్రీ అంటే తెలుగులో రేఖాగణితం అని చెప్తాం. ఈ రేఖాగణితానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే బేసిక్ ఐడియా ఆఫ్ జామెట్రీ, మన రేఖాగణితానికి సంబంధించిన ప్రాథమిక వివరణ, అంటే ఫండమెంటల్స్ అంతా నేర్చుకోవాలి. అందులో 2D షేప్స్ గురించి నేర్చుకోవాలి, 3D షేప్స్ గురించి కూడా నేర్చుకోవాలి. తర్వాత ఏమంటున్నాం? టైప్స్ ఆఫ్ యాంగిల్స్, కోణాలకు సంబంధించిన రకాలన్నీ నేర్చుకోవాలి. కన్స్ట్రక్షన్ అండ్ మెజర్మెంట్స్ ఆఫ్ యాంగిల్స్, ఈ కోణాలకు సంబంధించిన కన్స్ట్రక్షన్ కానీ, మెజర్మెంట్ కొలతలకు సంబంధించిన కోణాల కొలతలు కానీ, వీటన్నిటి గురించి నేర్చుకోవాలి. టైప్స్ ఆఫ్ యాంగిల్స్, యాంగిల్స్లో రకాలు, ఏమేమి రకాలు ఉన్నాయి అవన్నీ నేర్చుకోవాలి. అల్పకోణం అంటే ఏంది, అధిక కోణం అంటే అంటే మొత్తం ఈ కోణాలకు సంబంధించిన రకాలన్నీ నేర్చుకోవాలి. లైన్స్ రేఖ, ట్రయాంగిల్స్ త్రిభుజాలు, టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ త్రిభుజాలకు సంబంధించిన రకాలు, క్వాడ్రిలేటరల్స్, టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ అంటే చతుర్భుజాలు, టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్, ఇక్కడ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అండ్ క్వాడ్రిలేటరల్స్ మళ్ళీ ఒకసారి ఇచ్చిండి ఇక్కడ టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్. కాంగ్రియన్స్ సర్వసమాన త్రిభుజాల సర్వసమానము, ప్రాపర్టీ ఆఫ్ కాంగ్రియన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్, ఈ సర్వసమాన త్రిభుజాలకు సంబంధించిన ధర్మాలు నేర్చుకోవాలి. అందులో ఎస్ఏఎస్ అనే ధర్మం అంటే భుజము కోణము భుజము, ఎస్ఎస్ఎస్ అంటే భుజము భుజము భుజము, ఏఎస్ఏ కోణము భుజము కోణము, ఆర్హెచ్ఎస్ రైట్ యాంగిల్ హైపోటెన్యూస్ సైడ్ అంటే ఒక లంబకోణం ఉండాలి, ఒక కర్ణం ఉండాలి, ఒక భుజం ఉండాలి. సేమ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రయాంగిల్స్, ఒక త్రిభుజాన్ని ఏ విధంగా నిర్మిస్తాము అనే విషయాన్ని నేర్చుకోవాలి. క్వాడ్రిలేటర్స్ ఒక చతుర్భుజాన్ని కూడా ఏ విధంగా నిర్మిస్తాము. ప్యాటర్న్స్ విత్ జామెట్రికల్ షేప్స్, వాటికి సంబంధించిన జామెట్రికల్ షేప్స్ అన్ని చూసుకోవాలి. రిప్రజెంటింగ్ 3D షేప్స్ ఇంటూ 2D షేప్స్, 3D షేప్ల నుంచి 2D షేప్లలోకి ఎట్లా చేంజ్ చేస్తాం, వాటిని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం, వాటన్నిటి గురించి నేర్చుకోవాలి. తర్వాత యూలర్ రిలేషన్, యూలర్ ఫార్ములా ఉంటుంది కదా, ఆ ఫార్ములా యూలర్లో ఎడ్జ్ అంటే ఏంది, మొత్తం మీద
అంచులు, శీర్షాలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటి గురించి నేర్చుకోవాలి. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, త్రిభుజాలకు సంబంధించిన ధర్మాలు. సేమ్ ప్యారలోగ్రామ్, సమాంతర చతుర్భుజానికి సంబంధించిన ధర్మాలు. ట్రెపీజియంకు సంబంధించిన ధర్మాలు. రాంబస్కు సంబంధించిన ధర్మాలు. రెక్టాంగిల్, దీర్ఘచతురాస్రానికి సంబంధించిన ధర్మాలు. స్క్వేర్స్, చతురాస్రానికి సంబంధించినవి. కైట్ అంటే గాలిపటం అంటాం కదా, గాలిపటానికి సంబంధించిన ధర్మాలు. కాన్సెప్ట్ ఆఫ్ సర్కిల్స్, వృత్తాలకు సంబంధించిన కాన్సెప్ట్ అంతా నేర్చుకోవాలి. సిమ్మెట్రీ, సౌష్ఠవం గురించి కూడా నేర్చుకోవాలి. ఇది జామెట్రీకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్. మనం ఎక్కువ 6th క్లాస్లో, 7th, 8th ఈ 3 క్లాసెస్లో ఉంటాయి. ఇంకా ఎంతో కొంత 5th కూడా ఉంటుంది. ఇదంతా మనం నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మెజర్మెంట్స్కు చాప్టర్కి వస్తున్నాం. ఈ మెజర్మెంట్స్లో ఫస్ట్ లెంత్, వెయిట్, కెపాసిటీ అంటే పొడవు కానీ, భారం అంటాం కదా వెయిట్, అండ్ కెపాసిటీ అంటే సామర్థ్యం, టైం కానీ, దేర్ స్టాండర్డ్ యూనిట్స్ కానీ, సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్. ఈ 2 కేసులో ఇచ్చిండు మనకు. ఒక క్యూబ్ అంటేనేమో ఘనము అంటాం, క్యూబాయిడ్ అంటేనేమో దీర్ఘ ఘనం అంటాం. దీనికి సంబంధించిన సర్ఫేస్ ఏరియా అంటే సమతల వైశాల్యము అంటాం, మళ్ళీ ఘన పరిమాణం. ఈ 2 కేసులో ఇచ్చిండు. మనం సమతల వైశాల్యం చూసుకోవాలి, సంపూర్ణతల వైశాల్యం కూడా చూసుకోవాలి, ఘన పరిమాణం. ఈ 3 కేసులు ఈ 2కి అప్లై చేసుకోవాలి. ఒకటి క్యూబ్కు, ఇంకోటి క్యూబాయిడ్కు. అంటే ఘనము, దీర్ఘ ఘనము. పెరిమీటర్ అంటే చుట్టుకొలత అంటాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్స్ అంటే పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ చూసుకోవాలి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ చూసుకోవాలి. అంటే త్రిభుజం యొక్క చుట్టుకొలత, త్రిభుజం యొక్క వైశాల్యం ఈ కేసెస్లో చూసుకోవాలి. తర్వాత క్వాడ్రిలేటరల్స్ సంబంధించిన చుట్టుకొలత చూసుకోవాలి, వైశాల్యం చూసుకోవాలి. తర్వాత ప్యారలోగ్రామ్, సమాంతర చతుర్భుజం యొక్క చుట్టుకొలత, దాని వైశాల్యం. తర్వాత రాంబస్ చుట్టుకొలత, రాంబస్ వైశాల్యం. చతురాసనం చుట్టుకొలత, స్క్వేర్ అంటే చతురాసనం చుట్టుకొలత, దాని వైశాల్యం. ట్రెపీజియం చుట్టుకొలత, దాని వైశాల్యం. తర్వాత ఏమంటున్నాడు, సర్కాన్ఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్, వృత్తానికి సంబంధించిన పరిధి, వృత్త పరిధి అంటాం. అంటే అది కూడా చుట్టుకొలత టైప్. ఏరియా ఆఫ్ సర్కిల్, ఒక వృత్తానికి సంబంధించిన ఏరియా. సర్క్యులర్ పాత్, బాట అంటాం కదా, బాట యొక్క వైశాల్యం కానీ, బాట చుట్టుకొలత కానీ అంత. అదర్ పాలిగన్స్, వివిధ రకాలైనటువంటి బహుభుజులు ఉంటాయి కదా, వాటన్నిటి గురించి, వాటికి సంబంధించిన చుట్టుకొలతలు, వైశాల్యాలు, ధర్మాలు, ఇంకేమేమి ఉంటాయో వాటన్నిటి గురించి నేర్చుకోవాలి. సెక్టర్ ఇన్ ఎ సర్కిల్, సర్కిల్కి సంబంధించిన సెక్టర్లో మనం చూస్తుంటాం కదా. సెక్టర్ అంటే ఏంటి, ఒక వృత్తం తీసుకుంటే ఈ సెంటర్ నుంచి ఇక్కడ ఒక రేడియస్ తీసుకుంటాం, ఇక్కడ ఒక రేడియస్ తీసుకుంటాం, ఈ మిడిల్లో ఉన్న పార్ట్ని అంతా ఏమంటాము అంటే సెక్టర్ అంటాం. ఇక్కడ ఒక ఆర్క్ వచ్చింది, ఇక్కడ ఒక రేడియస్ వచ్చింది, ఈ మిడిల్ పార్ట్ని మనం ఏమంటామంటే సెక్టర్ అంటాం. ఆ సెక్టర్కు సంబంధించిన వైశాల్యం అంటే వైశాల్యం కానీ, చుట్టుకొలత కానీ, మొత్తం దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ నేర్చుకునే ప్రయత్నం చేయాలి. 6th చాప్టర్ డేటా అప్లికేషన్. ఇది 6th స్టార్ట్ అవుతుంది, 7th ఉంది, 8th ఉంది, 9th ఉంది, 10th కూడా ఉంది. ఈ అంత ఇన్ఫర్మేషన్ మనం నేర్చుకోవాలి. ఇంట్రొడక్షన్ టు డాటా అంటే దత్తాంశం, దానికి సంబంధించిన ఇంట్రొడక్షన్ నేర్చుకోవాలి. డేటా ప్రజెంటేషన్, ఈ డేటాను మనం ఏ విధంగా ప్రజెంటేషన్ చేయాలి అనే విషయాన్ని నేర్చుకోవాలి. డేటా అనేది మొత్తం మీద ప్రజెంటేషన్, ప్రైమరీ డేటా, సెకండరీ డేటా అంటే ఇవన్నీ ఉంటాయి. వాటన్నిటి గురించి మనం నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ప్రిపరేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్, సంచిత పౌనపున్య పట్టిక అంటాం, దాని గురించి నేర్చుకోవాలి. అందులో బార్ గ్రాఫ్స్ ఉంటాయి, పిక్టోగ్రామ్ ఉంటుంది, హిస్టోగ్రామ్ ఉంటుంది. ఈ 3 కేసెస్ నేర్చుకోవాలి. ఇంకా నెక్స్ట్ స్టెప్లో చూస్తే మీన్ అంటే సగటు కానీ, మీడియన్ మధ్యగతము, మోడ్ అంటే బహుళకము, ఇంకా రేంజ్ కూడా ఉంటుంది, వ్యాప్తి అంటాం. అన్గ్రూప్డ్ డేటా మాత్రం ఇచ్చిండు, గ్రూప్డ్ డేటా ఇవ్వలేడు. అంటే వర్గీకృత దత్తాంశం, అవర్గీకృత దత్తాంశం అని మనకు 2 కేసెస్ ఉంటాయి. ఆ రెండింటి గురించి మనం నేర్చుకోవాలి. డిటర్మినేషన్ ఆఫ్ మీన్ బై డీవియేషన్ మెథడ్, మీన్లో మనకు డీవియేషన్ మెథడ్ అని ఉంటుంది. ఆ డీవియేషన్ మెథడ్ని నేర్చుకోవాలి. విచలన పద్ధతి
యాక్చువల్గా మీన్లో 3 మెథడ్స్ ఉంటాయి. ఆ 3 మెథడ్స్ నేర్చుకోవాలి. ఇక్కడ ఓన్లీ డీవియేషన్ మెథడ్ మాత్రమే ఇచ్చిండు. ఇక్కడ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్, సంచిత పౌనఃపున్య పట్టిక అని ఉంటాం కదా, ఆ పట్టికను మొత్తం నేర్చుకోవాలి. అందులో టాలీ మార్క్స్ అవి ఇవి ఉంటాయి, అవన్నిటి గురించి నేర్చుకోవాలి. ఫ్రీక్వెన్సీ పాలిగన్ ఫ్రీక్వెన్సీ పాలిగన్స్ అంటే వివిధ రకాలైనటువంటి ఫ్రీక్వెన్సీలన్నిటిని ఎట్లా మనం టేబుల్ ఎట్లా అరేంజ్ చేస్తాం వాటన్నిటి గురించి నేర్చుకోవాలి. ఫ్రీక్వెన్సీ కరువు, పౌనఃపున్య వక్రము అంటాం. ఆ వక్రానికి సంబంధించిన పౌనఃపున్యం ఎట్లా లెక్క కట్టాలి అంతా చూసుకోవాలి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్, సంచిత పౌనఃపున్య వక్రము అంటాం, అది కూడా చూసుకోవాలి. 7th చాప్టర్, దిస్ ఇస్ ద లాస్ట్ చాప్టర్. 7th చాప్టర్ ఆల్జిబ్రా అంటే బీజగణితము అంటాం. ఆల్జిబ్రా అంటే బీజగణితం. ఇంట్రొడక్షన్ టు ఆల్జిబ్రా, బీజగణితానికి సంబంధించిన పరిచయం నేర్చుకోవాలి. సింపుల్ ఈక్వేషన్స్, అందులో ఈక్వేషన్ అంటే ఏంది, ఎక్స్ప్రెషన్ అంటే ఏంది, వీటన్నిటి గురించి నేర్చుకోవాలి. అంటే సమాసం అంటే ఏంది, సమీకరణం అంటే ఏంది, వాటన్నిటి గురించి నేర్చుకోవాలి. సాల్వింగ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్, ఇక్కడ ఏకచరరాశిలో ఉన్నటువంటి రేఖీయ సమీకరణాన్ని మనం ఏ విధంగా సాధిస్తాం అనే విషయాన్ని కూడా నేర్చుకోవాలి. ఓన్లీ ఇక్కడ 1 వేరియబుల్ అంటే ఏకచరరాశి గురించి మాత్రం ఇచ్చిండు, ఇంకా 2 వేరియబుల్స్ కూడా ఉంటుంది, అది ఇక్కడ ఇవ్వలేడు. ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్, ఘాతాలు ఘాతాంకాలు అంటాం కదా, అది ఇది. ఆల్జిబ్రైక్ ఎక్స్ప్రెషన్స్, బీజగణితం ఆల్జిబ్రైక్ ఎక్స్ప్రెషన్, బీజగణిత సమాసం అంటాం కదా, అది. ఎడిషన్ చూసుకోవాలి, సబ్ట్రాక్షన్ చూసుకోవాలి, మల్టిప్లికేషన్ చూసుకోవాలి, డివిజన్ చూసుకోవాలి, ఈ 4 ఆపరేషన్స్ చూసుకోవాలి. తర్వాత ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ఆల్జిబ్రైక్ ఎక్స్ప్రెషన్, ఈ బీజగణితానికి సంబంధించినటువంటి కారణాంక పద్ధతిని కూడా మనం నేర్చుకోవాలి. ఆల్జిబ్రైక్ ఐడెంటిటీస్, సర్వసమానాలు అనే కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, వాటన్నిటిని చూసుకోవాలి. a+b² అనేది a² + b² + 2ab ఈక్వల్ అవుతుంది అనే విషయాన్ని మనం దానికి సంబంధించిందంతా 8th క్లాస్లో ఆర్ 9th కూడా ఉంటుంది, అదంతా నేర్చుకోవాలి. తర్వాత వీటి వరకు మనకు టోటల్గా 24 మార్క్స్ అయిపోయినాయి. ఇక్కడ పెడగాజీ 6 మార్క్స్కి ఉంది, ఇక్కడ పెడగాజీ ఓన్లీ 6 మార్క్స్కి ఉంది. అందులో డెఫినేషన్ అండ్ నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అని ఇచ్చిండు. అంటే ఈ ఏదైతే మ్యాథ్స్ ఉందో మ్యాథ్స్కి సంబంధించిన డెఫినేషన్స్ ఉంటాయి కదా, నిర్వచనాలు, అవి ఒక్కొక్క మ్యాథమెటిషియన్ ఒక్కొక్క విధంగా డెఫినేషన్స్ ఇస్తారు. వాళ్ళందరూ ఎవరు ఏం డెఫినేషన్ ఇచ్చారో వాటన్నిటి గురించి నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఎయిమ్స్, వాల్యూస్, ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్, టీచింగ్ మ్యాథమెటిక్స్, అకాడమిక్ స్టాండర్డ్స్, వీటన్నిటి గురించి చూసుకోండి. మెథడ్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్, మ్యాథమెటిక్స్ టీచింగ్ చేయడానికి కావాల్సిన మెథడ్స్ ఏ విధంగా చేయాలి అదంతా వివరణ చూసుకోవాలి. ఇన్స్ట్రక్షనల్ మెథడ్స్ ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్స్ ఇన్ మ్యాథమెటిక్స్. ఇన్స్ట్రక్షన్స్ ఎట్లుంటాయి అసలు మ్యాథమెటిక్స్లో, టిఎల్ఎం ఇన్ మ్యాథమెటిక్స్, ఈ ఏదైతే టీచింగ్ లెర్నింగ్ మెథడ్స్ ఉన్నాయో వాటిని మనం ఏ విధంగా టూల్స్ని యూజ్ చేయాలి, ఎలాంటి సబ్జెక్ట్ మనం టిఎల్ఎంని ఏ విధంగా వాడాలనే విషయాన్ని. ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్ చూసుకోవాలి. కంటిన్యూయస్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్, సిసి మెథడ్ మన టెక్స్ట్ బుక్స్ కదా, దానికి సంబంధించి సమగ్ర ఏమంటారు మూల్యాంకనం అంటాం కదా. ఫార్మేటివ్ ఎఫ్ఏ కానీ, సమ్మేటివ్ ఎస్ఏ కానీ, తర్వాత ప్రాసెస్ కానీ, ప్రాసిడ్యూర్స్ అని, డిజైనింగ్ కానీ, అడ్మినిస్ట్రేషన్, అనాలిసిస్ ఆఫ్ స్కోలస్టిక్ అచీవ్మెంట్ ఆఫ్ టెస్ట్ ఎస్ఏటి కానీ, డయాగ్నోస్టిక్ టీచింగ్ ఎట్లా ఉంటుంది, రెమిడియల్ టీచింగ్ ఎట్లా ఉంటుంది, ఇవంతా చూసుకోవాలి. మ్యాథమెటిక్స్ టీచర్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, టీచింగ్ ఏ విధంగా టీచ్ చేయాలి అంతా. రీసోర్సెస్ ఆఫ్ యూటిలైజేషన్, తర్వాత కరిక్యులం కానీ, టెక్స్ట్ బుక్ రీడింగ్ కానీ, ఇవంతా చూసుకోవాలి. ఇది టోటల్గా మనకున్నటువంటి మ్యాథ్స్ సిలబస్. టోటల్గా ఇది పేపర్ 1కు సంబంధించిన ఫుల్ అప్డేట్ ఇన్ఫర్మేషన్. ఓన్లీ
పేపర్ 1 గురించిలో మ్యాథ్స్ మాత్రమే మనం డిస్కషన్ చేసినాం. రిమైనింగ్ ఏవైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ కానీ మెథడ్స్ కానీ వివిధ సబ్జెక్టులను ఆ సార్లతో మీకు చెప్పించే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్. చెప్పుడు ఏదో మంచిగా ఉన్నది.